హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు విజయ్ సారథి గారు, 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ సివిల్స్ ఫ్యాకల్టీ. సార్తో మాట్లాడతాం. హాయ్ సార్. నమస్తే అండి. సార్, ఒక సివిల్ ఆస్పిరెంట్ డే టు డే లైఫ్ అనేది ఏ విధంగా ఉండాలి? ప్రిపరేషన్ వైజ్ కానీ, తన మెంటల్ ఎబిలిటీ కానీ, మెంటల్ అడాప్టబిలిటీ కానీ, ముఖ్యంగా హీ విల్ బీ ఏ ఐఏఎస్ ఆర్ ఐపీఎస్ ఆర్ షీ విల్ బీ ఐఏఎస్ ఆర్ ఐపీఎస్ అంటే దే ఆర్ లీడింగ్, ముఖ్యంగా డిస్ట్రిక్ట్కి ఫస్ట్ సిటిజన్ అని చెప్పవచ్చు. అవునండి. అలాంటి పర్సన్గా అవుదాం అనుకుంటున్న ఒక స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ డే లైఫ్ అనేది ఏ విధంగా ఉండాలంటారు? మంచి ప్రశ్న అండి. ఇది వాళ్ళు డేని ఎలా మొదలెట్టాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దే షుడ్ టేక్ కేర్ అబౌట్ దెమ్సెల్స్. ఎలా అంటే దే షుడ్ బి మెంటల్లీ వెల్ బ్యాలెన్స్డ్. వాళ్ళు తీసుకుని ఫుడ్ మీద కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ముందు ఫిట్నెస్ ఉండాలండి ఖచ్చితంగా. ఇప్పుడు మనకి జనరల్గా అయితే ఏ ఫీల్డ్లో అయినా సరే చూడండి, యాజ్ వి గ్రో మన బాడీ మనకి ఒక టైం దాకే మనకి సహకరిస్తుంది. ఇంకా బియాండ్ పనిచేసే కెపాసిటీ ఉంటుంది, మనకి వర్క్ కూడా ఉంటుంది, కానీ మన బాడీ మనకు సహకరించదు. ఎప్పుడు మనం దాన్ని చేయగలుగుతామంటే వెన్ యూ హ్యావ్ ద ఫిట్నెస్ అండ్ ద మెంటల్ మైండ్ సెట్ ఫర్ దట్. అది ఫస్ట్ వాళ్ళు ఎన్ష్యూర్ చేసుకోవాలి. సో అంటే వీళ్ళు ఒక డిస్ట్రిక్ట్ని క్రమంగా ఒక రాష్ట్రాన్ని తర్వాత దేశానికి సంబంధించిన మార్గదర్శనం చేయాలి. కాబట్టి అంత బర్డెన్ మోయాలంటే దేర్ షోల్డర్ షుడ్ బి వెరీ స్ట్రాంగ్. ఇన్ ద సెన్స్, ఇది ఒక లిటరల్ సెన్స్లో చెప్పాను, కానీ ప్రాక్టికల్ సెన్స్లో ఏంటంటే దే షుడ్ నో వేర్ దే ఆర్. కింద గ్రౌండ్ మీద వాళ్ళు క్లియర్గా ఉండాలి. అంటే ప్రాథమిక అంశాల మీద పట్టు ఉండాలి. సొసైటీ అంటే క్లియర్గా తెలిసి ఉండాలి. మన సొసైటీ గురించి పొద్దునే మనతో ఎవరు షేర్ చేసుకుంటారండి? మన నేస్తం, మన చిన్నప్పటి నుంచి మన ఇంటికి వచ్చే న్యూస్ పేపర్. ఆ న్యూస్ పేపర్ ఫస్ట్ వాళ్ళు కంప్లీట్ చేసుకుంటే, ఐదర్ నా పాయింట్ అంటే కొంచెం క్యాజువల్గా చెప్పినట్టున్నా అట్లా టీ తాగుతూ కాఫీ తాగుతూ ఒక సరదాగా హెడ్లైన్స్ చూసేయాలి. ఫస్ట్ హెడ్లైన్స్ చూసేసి తర్వాత మెయిన్ టాపిక్స్ అయిపోయినాక సాయంత్రం అన్న కూర్చొని కొంచెం డీప్కి వెళ్ళొచ్చు. లేదా ఫస్టే వాళ్ళు ఒక 1.5 hour న్యూస్ పేపర్ కంప్లీట్ చేసినాకనే వాళ్ళ దినచర్యను మొదలెట్టాలి. ఎందుకు అని అడిగితే, యూపీఎస్సీ ఆస్పిరెంట్ యొక్క సిలబస్ ఈజ్ సమాజం, ఈజ్ సొసైటీ. మొత్తం ఇప్పుడు మీరు యూపీఎస్సీ సిలబస్ చూసినా సరే జనరల్ స్టడీస్ యొక్క వెయిటేజ్ చాలా పెరిగింది. ఒకవేళ ఆంథ్రోపాలజీ లాంటి సబ్జెక్ట్ అయినా సరే అందులో మన సొసైటీ గురించి ఎక్కువగా ఉంటుందండి. మన సొసైటీని మనం ఫస్ట్గా అర్థం చేసుకుంటే రేపొద్దున మనం దానికి తగ్గట్టు సొల్యూషన్స్ ఇవ్వగలుగుతాం. సో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఆఫీసర్స్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ సోషల్ డాక్టర్స్ యాజ్ వెల్ యాజ్ సోషల్ ఇంజనీర్స్. అవసరమైతే సమాజానికి అప్పుడప్పుడు చికిత్స చేయాల్సి వస్తుంది, అప్పుడప్పుడు కొన్ని లోటుపాట్లను సరి చేయాల్సి వస్తుంది. సో ఇంజనీర్స్ లాగా. సో ఎప్పుడు వెన్ యూ కెన్ డూ దెమ్ వెన్ యూ నో ద సొసైటీ ఫస్ట్ హ్యాండ్. సో దానికి ఫస్ట్ ఏంటి అంటే న్యూస్ పేపర్ చదవడం, దానికన్నా ముందే ఫిట్నెస్తో ఉండడం. సో డే షుడ్ స్టార్ట్ విత్ ఫిట్నెస్, దెన్ న్యూస్ పేపర్, దెన్ లేటర్ ఆన్ దే కెన్ గో ఫర్ అదర్ సబ్జెక్ట్స్. విజయ్ గారు, ఒక స్టూడెంట్ అనే వాళ్ళు మీ దగ్గరికి వచ్చినట్లయితే ఫస్ట్ అసలు మీరు ఏం స్టడీ చేస్తారు? ఆ పర్సన్ రాగానే అంటే వీళ్ళు సూట్ అవుతారా సూట్ అవ్వరా అలాంటి దగ్గర నుంచి మొదలు పెడితే అండ్ అతను క్రాక్ చేసే వరకు మీరు ఆ పర్సన్ని ఎలా హ్యాండిల్ చేస్తారో తెలుసుకోవచ్చా? ఓకే అండి, చాలా కరెక్ట్ క్వశ్చన్ అండి. టు ద పాయింట్ ఐ విల్ ఆన్సర్. వాళ్ళది ఫస్ట్ క్వాలిటీ మేము చూసేదండి భావ వ్యక్తీకరణ నైపుణ్యం. దట్ ఈస్ ఎక్స్ప్రెషన్ స్కిల్స్, హౌ దే ఎక్స్ప్రెస్ దెమ్సెల్స్. ఎందుకంటే ఎంత నాలెడ్జ్ అని ఉండనివ్వండి, వాళ్ళు మాట్లాడే విధానం, వాళ్ళు రాసే విధానమే వాళ్ళని ఆఫీసర్స్గా చేస్తుంది. అంటే ఇవి రెండు ఎక్కడ టెస్ట్ అవుతాయి? ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఈజ్ ఓన్లీ ఏ స్క్రీనింగ్ ఎగ్జామ్. అక్కడ మనకి ఎగ్జామినర్తో ఎక్కువ ఇంటరాక్షన్ ఉండదు. ప్రిలిమ్స్ క్లియర్ అయిన వాళ్ళు వాళ్ళ రాత పరీక్ష మెయిన్స్లో రిటర్న్ ఎగ్జామ్ వాళ్ళు క్లియర్ చేయాల్సి ఉంటుంది. ఎవరికి ఎక్కువ మార్క్స్ వస్తాయి? ద పర్సన్ హూ క్యాన్ ఎక్స్ప్రెస్ హిమ్సెల్ఫ్ బెటర్ ఆర్ హర్ సెల్ఫ్ బెటర్. బాగా ఎక్స్ప్రెస్ చేసిన వాళ్ళకి టాప్ మార్క్స్ వస్తే వాళ్ళని మళ్ళీ పర్సనాలిటీ టెస్ట్కి పిలుస్తారు. అంటే ఇంటర్వ్యూ అనేది యాక్చువల్గా కామన్ నేమ్, కానీ అసలు యూపీఎస్సీ దాన్ని ఏమని పిలుస్తుంది అంటే పర్సనాలిటీ టెస్ట్. అక్కడ వ్యక్తీకరించడం, అక్కడ కూడా క్వశ్చన్స్ వేస్తారు, ఆన్సర్ ఇవ్వాల్సి వస్తుంది. దాన్ని మోర్ ఆఫ్ ఇంటరాక్షన్గా చూడాలి. ఇంటరాక్షన్గా చూడాలంటే దే మస్ట్ హ్యావ్ గుడ్ పర్సనాలిటీ. సో ఇది పర్సనాలిటీ ఇప్పుడు చెప్పాను, ఇందాక భావ వ్యక్తీకరణ నైపుణ్యం. సో ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది మెయిన్ పాయింట్స్ ఆఫ్ ఎ టాపిక్ యాజ్ వెల్ యాజ్ సమ్ బేసిక్ పర్సనాలిటీ ట్రేట్స్. ఇవి నేను వాళ్ళలో చూస్తాను. వాళ్ళలో ఒకవేళ ఉంటే వండర్ఫుల్, తొందరగా వాళ్ళు అచీవ్ చేస్తారు. ఒకవేళ లేకపోతే ఐ విల్ ట్రైన్ దెమ్. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. అండ్ అదే పర్సను
మీ పర్స్పెక్టివ్ నుంచి కాకుండా స్టూడెంట్ పర్స్పెక్టివ్ నుంచి చూసినప్పుడు డూ దే ఫీల్ బర్డెన్ అండ్ ఎక్కడైనా వాళ్ళు మేము చేయలేకపోతున్నాం, ఇది మా స్థాయికి మించినట్లుంది అని ఎవరైతే భావిస్తారో అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? వాళ్ళకి ఏంటంటేనండి వాళ్ళు ఆ పెద్ద బర్డన్ని పార్ట్స్గా కట్ చేసి ఎలా డీల్ చేయాలో ట్రైనింగ్ ఇస్తామండి. విల్ గివ్ దెమ్ సమ్ స్ట్రాటజీ, సమ్ టైం టేబుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళది ఈజీ క్వశ్చన్స్ని మీకు అందులో ఇందాక చెప్పుకున్నట్టు చాలా డైమెన్షన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫిజికల్, బయాలజికల్ ఉంటుంది, ఆంథ్రోపాలజీ అయితే, తర్వాత సొసైటీ ఉంటుంది, తర్వాత ట్రైబ్స్ ఉంటారు, ఇట్లా ఆర్కియాలజీ అని ఇంకోటి ఉంటుంది, పురావస్తు శాస్త్రం. ఇట్లా అన్నిట్లో వాళ్ళని చూసి ఏది ఈజీగా ఉందో వాళ్ళని అక్కడితో స్టార్ట్ చేయిస్తాను నేను, ఒకవేళ వాళ్ళకి బర్డెన్ అనిపిస్తే. దాంతో తర్వాత వాళ్ళు కొంచెం ఫ్రీ అయినాక, వాళ్ళలో కాన్ఫిడెన్స్ వచ్చినాక మెల్లిమెల్లిగా టఫర్ ఏరియాస్ అలవాటు చేస్తాను. అండ్ ఈ 21 ఇయర్స్లో సార్ మీరు ఏదైనా స్టూడెంట్ని అబ్జర్వ్ చేస్తారా, హీ ఈస్ బెస్ట్, షీ ఈస్ ది బెస్ట్ అండ్ ఇలాంటి ట్రైట్స్ ఉండాలి ప్రతి ఒక్కరిలో అనేటట్టు ఎనీబడి? కరెక్ట్ అండి, వాళ్ళలో ఉండాల్సిందంటండి డై హార్డ్ యాటిట్యూడ్. ఖచ్చితంగా నేను ఇది చేసి తీరుతాను, కమ్ వాట్ మే. బర్నింగ్ డిజైర్ అంటారు, ఫైర్ ఇన్ ద బెల్లి అంటారు, దేర్ ఆర్ సో మెనీ ఎక్స్ప్రెషన్స్. వాళ్ళలో ఆ కసి అనేది ఉండాలండి, బయట కనపడకపోయినా వాళ్ళతో మాట్లాడితే వాళ్ళకి తెలుస్తుంది. అట్లాంటి వాళ్ళకి తొందరగా సర్వీస్ వచ్చే అవకాశం ఉంది. లక్ష్య చేతంలో ఎలాంటి ఐడియాలజీ ఉండాలంటే సార్? ఐడియాలజీ అంటే ఏంటండి, సింపుల్ ఉండాలండి. ఎంత పెద్ద ఆలోచన అయినా సింపుల్గా చెప్పేటట్టు ఉండాలి. అంటే చదవడం కాంప్లెక్స్ సబ్జెక్ట్ చదివినా సామాన్యులకు అర్థమయ్యే భాషలో వాళ్ళు అదే ఇందాక చెప్పుకున్నట్టు ఎక్స్ప్రెస్ చేయగలిగితే అదే ఐడియాలజీ వాళ్ళు జీవితాంతం చేస్తారు. ఎందుకంటే రేపొద్దున వాళ్ళు డీల్ చేయాల్సింది సామాన్య ప్రజలతోటి. ఒక కలెక్టర్ అంటే అందరూ పెద్ద పెద్ద ఎక్స్పర్ట్సే వాళ్ళ దగ్గర రారు. రోజువారీ వాళ్ళు మీట్ అయ్యేది ఆర్డినరీ పీపుల్తో మాట్లాడాలంటే మనం ఎంత చదువుకున్నా వాళ్ళతో సింపుల్గా మనం కమ్యూనికేట్ చేయగలిగి ఉండాలి. సో దిస్ క్వాలిటీ ఈజ్ ఆల్సో టెస్టెడ్ ఇన్ ది ఎగ్జామ్. అండ్ అడ్మినిస్ట్రేషన్ బాధ్యతలు అనేవి చాలా టిపికల్గా ఉంటాయని చెప్పొచ్చు, లేకపోతే అట్ ది సేమ్ టైం వాటిని ఎందుకంటే మీరే చెప్పారు చిన్న పర్సన్స్, మీడియం, యావరేజ్, అబౌవ్, హై క్లాస్, ఎనీబడి ఉంటారు, అందరినీ రైట్ వేలో ట్రీట్ చేయడం కానీ దాన్ని అంతా ఒక లైన్ అండ్ లెంత్లో మెయింటైన్ చేయడం అనేది అంత ఈజీ కాదు. అండ్ వై బికాస్ సివిల్ సర్వెంట్స్ అనే వాళ్ళని ఒక హై కేటగిరీ పీపుల్గా ఎందుకు చూస్తారు అంటే ఈవెన్ నార్మల్ పీపుల్ ఎవరైనా సరే, వై బికాస్ అందరం ఏమనుకుంటామంటే దే ఆర్ నెక్స్ట్ లెవెల్ హ్యూమన్ బీయింగ్స్ లా చూస్తాం. బికాస్ దే నీడ్ టు హ్యావ్ దట్ ఆరా. అదంతా ప్రిపరేషన్ వల్లే వస్తుంది. వి నాట్ సేయింగ్ బోర్న్ ఫ్రమ్ దట్ అని చెప్పం. ప్రిపరేషన్ మేక్స్ దెమ్ ద నెక్స్ట్ లెవెల్ పీపుల్. సో డెఫినెట్లీ అలాంటి ప్రిపరేషన్ సంబంధించి యు ఆర్ టేకింగ్ లాట్ ఆఫ్ కేర్, అది క్లియర్గా తెలుస్తూ ఉంది. అండ్ అలాంటి ప్రిపరేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఒక మనిషి రైట్గా ప్రిపేర్ అయితే పర్ఫెక్ట్ కావడం పెద్ద కష్టం కాదు. కొండలు సైతం పిండి చేసి టాలెంట్ అనేది ఆ ప్రిపరేషన్లోనే ఉంటుంది, ఆ స్ట్రాటజీస్లోనే ఉంటుంది. అలాంటి స్ట్రాటజీస్, ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, ముఖ్యంగా 21 years ఫ్యాకల్టీ ఎక్స్పీరియన్స్ ఉన్న విజయ్ గారి చేత మీరు ఆ ఎక్స్పీరియన్స్ పొందాలనుకున్నట్లయితే తప్పకుండా మీరు సార్ని కాంటాక్ట్ చేయొచ్చు. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ మా ముందుకు తీసుకురావడంతో పాటు మరిన్ని విషయాలు మీతో మేము జనాల ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాం సార్. అండ్ తప్పకుండా దానికి సంబంధించి మరిన్ని ఎపిసోడ్స్ మనం చేయడానికి డెఫినెట్లీ ముందుకు వెళ్దామని తప్పకుండా మెన్షన్ చేస్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.